బాగున్నారు? అందరూ బాగున్నారా? సూలూరుపేట చెంగాలమ్మ అండి గుడి దేవస్థానం. ఆ తల్లిది మహిమగల్ల తల్లి. ఈ తల్లి దేవస్థానం చూడండి. లోపలికి వెళ్తున్నాం. ఈ తల్లి ఒక చెట్లో వెలిసిందండి అమ్మ. ఇది ఎవరో చేపించింది కాదు, చెట్లో వెలిసి ఊరి గ్రామ పెద్దగా చెప్పింది, నేను ఆ చెట్లో వెలిసాను అని. ఎన్నెన్నో పేర్లు పెట్టారు ఆమెకి. లాస్ట్కి ఆమె చెప్పింది, నేను సూలూరు చెంగాలమ్మని అని పేరు చెప్పింది ఆ తల్లి. ఆమెకి పొట్టేళ్ళు నరికి పొంగలు పెడతారు. అది వీళ్ళు విగ్రహం ఆ తల్లికి దొరికింది సముద్రంలో, అక్కడ నీళ్ళల్లో కాలువలో. అది దొరికితే తెచ్చిపెట్టారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇది కాదండి, చూపిస్తాను. చెట్టులో అమ్మ స్పష్టంగా కాళ్ళు చేతులు రూపం అన్నీ వెలిసింది ఉంటాయి ఆమె చెట్టులోనే. ఈ చెట్టుని ముడుపులు కట్టే చెట్టు సూలూరుపేట చెంగాలమ్మ. ఈ చెట్టులోనే ఆ తల్లి వెలిసింది. వెనక పక్క చెట్టు ముడుపులు, ముందు పక్క ఉంటుంది. ఆ చెట్టులో వెలిసి ఆమెకి ఎంతోమందికి ఎన్నెన్ని కోరికలు తీర్చింది. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అనేక దేశాల నుంచి వచ్చి ఆ తల్లి కాడ మొక్కుకొని పోతారు. ఆ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరినట్టు ఆ చూడు ముడుపులన్నీ. ఆ తల్లి కూడా ఒక్క ముడుపు కడితే చాలు సకలం మనకు ప్రాప్తిస్తాయి. మహిమగల్ల తల్లి. ఆ చెట్టులో చూడండి అమ్మ వెలిసింది. చూడండి పైన పైన చెట్టు పైన ఉంది కదండి, పైన చూడండి విగ్రహం అమ్మకి. ఇదిగో ఆ తల్లి రూపం, చేతులు కాళ్ళు కింద దాకా ఆ తల్లి వెలిసింది. మహిమగల్ల తల్లి. దీని చుట్టూరు చిన్న చెట్టు ఉన్నప్పుడు ఆమెకి తాటాకులతో గుడిసెలాగా వేశారు. ఆయన నాకు తలుపులు అన్నది వద్దని చెప్పి తెల్లారి తల్లికే తీసి అవతల పారేశారు. ఈ సూలూరుపేట చెంగాలమ్మ మహిమగల్ల తల్లి. ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. చూడు నా తల్లి రూపం స్పష్టంగా పైన కనిపిస్తుంది కదా మీకు మనిషిలాగా. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వస్తారు. ఆ తల్లి అనుకున్న కోరిక అనుకున్నట్టు నెరవేరుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.